అదే కదా ఇప్పుడు భయంగా ఉంది. వీడేమో అమృతం చంపుతున్న విషయం ఎలాగో వినేశాడు కదా అని ఆవేశంతో విశ్వరూపం చూపించాడు. అది చూసి ఆయన తట్టుకోలేక ఢమాలని పడ్డాడు. ఇప్పుడు ఏమవుతుందో ఏమో. ఏమవుతుంది? ఆయన స్పృహలోకి రాగానే అమృత అంటాడు. అప్పుడు అన్ని విషయాలు చెప్పేస్తాడు. అమ్మా, అనవసరంగా నీ అనుమానంతో టెన్షన్ పెట్టకు. తాతయ్య బతుకుతాడో చస్తాడో కాసేపట్లో తెలుస్తుంది. చావాలనే కోరుకుందాం. తాతయ్య చచ్చి సమాధిలోకి వెళ్ళేంత వరకు మన ప్లాన్ అమృతకు తెలియకూడదు. తాతయ్య లేకపోతే అమృత ఒంటరి అవుతుంది. అప్పుడు అమృత గడ్డిపూచతో సమానం. తనకి ఎవరి సపోర్టు ఉండదు. అప్పుడు ప్రొఫెషనల్ కిల్లర్ సహాయంతో అమృతం చంపేద్దాం. ఆ హత్యా నేరాన్ని కృష్ణమూర్తి మీదకి తోసేస్తే ఎవ్వరికీ అనుమానం రాదు. ఈవెన్ సాగర్ గాడికి కూడా అనుమానం రాకుండా ఆల్రెడీ స్కెచ్ వేసి పెట్టేశాను. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, హాస్పిటల్లో అమృతకి ఎలాంటి అనుమానం రాకుండా నటించాలి. ఇంకేం నటించాలరా? మా వల్ల కావట్లేదు. అవును, నువ్వు ఎప్పుడు ఏ టైంలో ఎలా మాట్లాడతావో తెలీదు. ఊసరు వెళ్ళి రంగులు మార్చినట్టు హఠాత్తుగా మాటలు మారుతుంటే ఎలా? సరే, నేనేదో ఒక సిగ్నల్ ఇస్తాను, అప్పుడైనా కాస్త నటించండి. డాక్టర్, సరే, తాతయ్య పరిస్థితి ఏంటో కనుక్కుందాం పదండి. అమృత, ఏం జరిగింది? ఎందుకలా టెన్షన్గా ఉన్నావు? బికాస్ డాక్టర్ బయటకు వచ్చి సారీ అన్నారు. అంటే అమ్మా, నాన్న, తాతయ్య. అమృత, ఏంటమ్మా నువ్వు చెప్పేది? అంటే నాన్న, బాను, నాన్న. మామయ్య గారు, ఎంత ఘోరం జరిగిపోయింది. అప్పుడే వెళ్ళిపోయారా? మీ మనవడి పెళ్లి కళ్ళారా చూడాలని ఎన్ని ఆశలు పెట్టుకున్నారు. మీ ఆశలు తీరకుండానే వెళ్ళిపోయారా మామయ్య గారు? అత్తయ్య, తాతయ్యకి ఏం కాలేదు. మరి డాక్టర్ సారీ చెప్పాడన్నావు? ఎలాగైనా తాతయ్యని కాపాడమని అడిగితే సారీ అమ్మా, నా చేతుల్లో ఏమీ లేదన్నారు. బికాస్ థ్యాంక్ గాడ్, తాతయ్యకి ఏం కాలేదు. ఇంతకీ డాక్టర్ ఏం చెప్పాడు? అర్జెంట్గా మీతో మాట్లాడాలన్నారు. నాకెందుకో భయంగా ఉంది. బికాస్ తాతయ్యకి ఏం కాదమృత, ఆయన హ్యాపీగా ఆరోగ్యంగా కోలుకుంటారు. మన పెళ్లి చూడకుండా ఆయన ఎక్కడికి వెళ్ళరు. సరేనా? నాన్న, పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. పద. అవతారం బావ అప్పుడే డబ్బులు సంపాదించి నా మీద వర్షంలా వెదజల్లాడు. నేనేమో నీకోసం పిచ్చిదానిలా వెయిట్ చేస్తున్నాను. సుబ్బులు ఇవికో డబ్బులు అని వస్తావనుకుంటే రావే. ప్రేమ పందెంలో నువ్వు ఓడిపోతావేమోనని భయంగా ఉంది వెంకయ్య. అవతారం బావ ఎక్స్ప్రెస్ లో దూసుకెళ్ళిపోతుంటే నువ్వేమో ఎద్దుల బండ్లో వెళ్తావేంటి? నెల రోజుల్లో 5 లక్షలు సంపాదించగలవా? ఈ స్వయంవరంలో వరుడు నువ్వే నిరూపించగలవా?
ఏంటి వెంగి మాట్లాడవు? నేను ఇంతసేపు మాట్లాడుతుంటే నువ్వు హాయిగా పడుకున్నావా? వెంగి, ఓయ్ వెంగి, నేనేమో సీరియస్గా ఆలోచిస్తుంటే నువ్వు ఇక్కడ పడుకుంటావా? నువ్వు ఇక్కడికి వచ్చి పడుకోవడానికా? వెంగి లే, వెంగి లే, వెంగి ఏమైంది నీకు? ఓ మై గాడ్ వెంగి, ప్రేమ పందెంలో గెలవలేనని ఓడిపోతానని భయంతో పైకి వెళ్ళిపోయావు వెంగి. నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావు వెంగి. లే వెంగి, వెంగి, వెంగి లే, వెంగి, వెంగి లే, వెంగి. వెంగి నీకేం కాలేదుగా? నాకేం కాలేదు సుబ్బు. వెంగి నీకు అసలు బుద్ధుందా? శవాల్లో పడుకున్నావేంటి? శవాసనంలో ఉన్నాను సుబ్బు. శవాసనమా? అవును, శవాసనంలోకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆ కాన్సన్ట్రేషన్తో అవతారిని ఎలా ఓడించాలా అని ఆలోచిస్తున్నా. ఏం ఆలోచించావు? అదే ఆలోచిస్తున్నాను. మధ్యలో నువ్వు డిస్టర్బ్ చేసావు, ఐడియా పోయింది. అయ్యో వెంగయ్య, ఇవన్నీ వర్కౌట్ కావు. ఇలా ఆలోచిస్తూ శవాసనంలో ఉంటే ఎలా? అన్నయ్య పెట్టిన కండిషన్ ప్రకారం నెల రోజుల్లో 5 లక్షలు సంపాదించాలి. అది గుర్తుందా నీకు? గుర్తుంది. అదే ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తున్నాను. ఏ ఉద్యోగం చేసి 5 లక్షలు సంపాదించాలా అని ఎంత ఆలోచించినా ఐడియా రావట్లేదు. అందుకే శవాసనంలోకి వెళ్ళిపోయాను. అవతారం అప్పుడే 50,000 సంపాదించాడు. నువ్వు కనీసం 50 పైసలు కూడా సంపాదించలేదు. సంపాదించడం మొదలు పెడితే ఎంతసేపు సుబ్బు? మరెందుకు మొదలు పెట్టలేదు? ఐడియా రావట్లేదు. నీకు ఐడియా వచ్చేలోపు అవతారం బావ నన్ను పెళ్లి చేసుకుని ఎగరేసిపోతాడు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అవతారం 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 2 లారీలు డబ్బులు కట్టలు తీసుకొచ్చి వాడిని ఓడిస్తాను. 2 లారీలు వద్దు వెంగయ్య, 2 కట్టలు సంపాదించు చాలు. సంపాదిస్తాను. వాడు 100 కోట్లు సంపాదించినా నేను 100 కోట్లతో పాటు 1 రూపాయిని ఎక్కువ సంపాదిస్తాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను. మాస్ కర్రీ వెంగయ్య, సన్ ఆఫ్ కర్రీ చెంగయ్య. నీ ప్రేమ కోసం ఏవైనా చేస్తాడు. పొద్దున్నే ఇంటింటికి తిరిగి పేపర్లు వేస్తాను, పాల ప్యాకెట్లు వేస్తాను. 8 to 6 ఉద్యోగం చేస్తాను. వెంగయ్య, అవును సుబ్బు, నీ కోసం గానిగద్దునవుతా, నీ ప్రేమ కోసం గడియారం ముళ్ళునవుతా, కష్టపడే కార్మికుడినవుతా, అలాన్ని పట్టే కర్షకుడినవుతా, అక్షరాలు పుట్టించే కవినవుతా, అలు పెరగని రవినవుతా. శభాష్ వెంగయ్య, ప్రేమ కోసం తాజ్మహల్ కట్టిన ఓ ప్రేమికుడు నీలో ఉన్నాడు. ప్రేమ కోసం సమాధైన ప్రియురాలి స్ఫూర్తి నీ కళ్ళలో కనిపిస్తోంది. ప్రేమకు రక్షణగా నిలిచి ప్రాణాలు సైతం త్యాగం చేసిన ఓ ప్రేమమూర్తి నీలో ఉన్నాడు. వీళ్ళందరి ఇన్స్పిరేషన్ తో నెల రోజుల్లో నువ్వు 5 లక్షలు సంపాదించు. ఈ స్వయంవరంలో గెలిచి ఈ సుబ్బలక్ష్మి పెళ్లి చేసుకో వెంగయ్య. తప్పకుండా సుబ్బు. ఇన్ని రోజులు ప్రేమ అనే పరీక్ష రాశాను. ప్రేమ పెళ్లి పాస్ అవ్వాలంటే మీ అన్నయ్య పెట్టిన పందెంలో గెలవాలి. గెలుస్తాను, గెలిచి తీరుతాను. ఇదే నా ప్రతిజ్ఞ. వెంగయ్య, సుబ్బు, వెంగయ్య, సుబ్బు, వెంగయ్య, సుబ్బు. అమృత, నువ్వు అమ్మ ఇక్కడే ఉండండి. నేను నాన్న వెళ్ళి తాతకి ఏమైందో కనుక్కొని వస్తాం. వికాస్, తాతయ్యకి ఎలా ఉందో నాకు కూడా తెలియాలి. డాక్టర్తో నేను కూడా మాట్లాడతాను. లేదు అమృత, నువ్వు డాక్టర్తో మాట్లాడడానికి వీల్లేదు. అమృత, తాతయ్య మమ్మల్ని చేతులతో ఎత్తుకుని పెంచలేదు, గుండెల్లో పెట్టుకుని పెంచాడు.
చిన్నప్పటి నుంచి నాన్నకంటే తాతయ్య మమ్మల్ని ఎక్కువగా ప్రేమించాడు. కొన్ని విషయాల్లో తాతయ్యకి నాకు గొడవలున్నా అల్టిమేట్గా తాతయ్య అంటే మా అందరికీ ప్రాణం. అలాంటిది హఠాత్తుగా తాతయ్యకి ఇలా జరుగుతుందని ఊహించలేదు అమృత. అమ్మా నాన్న కూడా మనసులో ఎంత బాధపడుతున్నారో నీకు తెలీదు. కానీ చాలా తక్కువ టైంలోనే మాకన్నా నువ్వే ఆయన మనసులో స్థానం సంపాదించుకోగలిగావు. సొంత మనవరాల కంటే ఎక్కువగా నిన్నే అభిమానించాడు, ప్రేమించాడు. అలాంటిది తాతయ్య గురించి ఇప్పుడు ఏం వినాల్సి వస్తుందని భయపడిపోతున్నాం. మేమందరం భయపడితే నువ్వు ఇంకా భయపడిపోతావేమోనని నీ ముందు మేమందరం ధైర్యంగా ఉన్నాం. డాక్టర్ చెప్పే మాటలు విని నువ్వు తట్టుకోలేవని నేను రావద్దని చెప్తున్నాను అమృత. అమృత ఏడవకమ్మా. అత్తయ్య, అమ్మా, అమృత షాక్లో ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటానులే, మీరు వెళ్ళండి. రండి నాన్న. కూర్చో కూర్చో అమృత. నమస్తే డాక్టర్. రండి కూర్చోండి. మీ నాన్నగారి రిపోర్ట్సే చూస్తున్నాను. డాక్టర్, ఇప్పుడు ఆయన కండిషన్ ఎలా ఉంది? స్పృహలోకి వచ్చారా? చచ్చిపోయే ఛాన్స్ ఏమైనా ఉందా? వాట్ ఏమన్నారు? అదే డాక్టర్, ఇప్పుడు ఎలా ఉందా అని. ఐసీయూలో పెట్టాం కదా, 3 రోజులు అబ్జర్వేషన్లో ఉంచితే కానీ ఏ విషయం చెప్పలేము. అంటే 3 రోజుల వరకు చచ్చేది బతికేది తెలియదంటారా? అంటే నా ఉద్దేశం కోమాలోకి వెళ్ళిపోయారేమోనని. కోమాలోకి అలాంటిదేం లేదు. కనీసం మాట్లాడే పరిస్థితిలో అయినా ఉన్నారా? అసలు స్పృహలో లేకపోతే ఎలా మాట్లాడతారు? అవును, అది నిజమే. డాక్టర్ గారు, మీరేమీ అనుకోకపోతే నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. మా నాన్నగారు వయసు అయిపోయింది, ఎప్పుడైనా పోవచ్చు. బతికే అవకాశాలు లేకపోతే ఆపరేషన్లు ట్రీట్మెంట్లు చేయకండి. అంటే నా ఉద్దేశం అనవసరపు ఖర్చు ఎందుకని. లక్షలు డబ్బు ఖర్చు పెట్టే శక్తి మాకు లేదు. మీరు అనవసరంగా డబ్బు గురించి ఆలోచిస్తున్నారు. అసలు ఆయనకేమైందో ఇంకా క్లియర్గా రిపోర్టే రాలేదు. మీరప్పుడే ఇలా మాట్లాడుతున్నారేమిటి? అయ్యో, మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. ఆయన మా నాన్నండి. మీరేం టెన్షన్ పడకండి. 3 రోజులైతే ఆయన హుషారుగా లేచి నిలబడతారు. మీతో సంతోషంగా గంటలు మాట్లాడేలా నేను వైద్యం చేస్తాను. సరేనా? ఆయన్ని బతికించడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. పదండి. డాక్టర్, మా తాతయ్యకి ఏం కాలేదుగా. ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా మేము రెడీగా ఉన్నాం. మా తాతయ్య మాకు దక్కాలి. ఎలాగైనా మా తాతయ్యని కాపాడండి డాక్టర్. మీరేం బాధపడకండి. మీ తాతయ్యకేం కాదు, సరేనా? వికాస్, అసలు తాతయ్యకి ఏమైంది? డాక్టర్ ఏం చెప్పట్లేదు అమృత. 3 రోజుల వరకు ఐసీయూలోనే అబ్జర్వేషన్లో ఉంచాలంట. తాతయ్య, నా స్కెచ్ని డిస్టర్బ్ చేసావు కదూ. చూస్తా 3 డేస్లో నువ్వు నోరు తెరవకముందే ఎప్పుడు ఏం చేయాలనో డిసైడ్ చేస్తాను.
మమ్మల్ని ఇలా టెన్షన్లో పెట్టి నువ్వు ప్రశాంతంగా పడుకుంటావా? మామయ్య గారు, నా కొడుకు 100 కోట్లకు వారసుడవుతుంటే అడ్డుపడతారా? అందుకే మీకు ఈ శిక్ష. అనుభవించండి. వికాస్, ఇక్కడ హాస్పిటల్లో ఉండి ఏం చేద్దాం? అంతా మన దురదృష్టం. ఆయన చూస్తుంటే బాధపడ్డం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. మేము ఇంటికి వెళ్తాం. నువ్వు కూడా రామ్మా. లేదు మావయ్య, తాతయ్య కోలుకొని మళ్ళీ మన ఇంట్లో అడుగు పెట్టేంత వరకు నేను ఇక్కడి నుంచి కదల్లో. నేను హాస్పిటల్లోనే ఉంటాను. అమ్మా, మీరు వెళ్ళండి. నేను అమృత ఇక్కడే ఉంటాం. రేఖకు జ్వరం కదా, తనొక్కతే ఉంది. మీరు వెళ్ళండి. అలాగైతే మేము కూడా ఇక్కడే ఉంటానురా. లేదు నాన్న, మీరు వెళ్ళండి. హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు తీసుకురావాలి కదా. నా దగ్గర డబ్బులు. అమృత, ఇప్పుడు తాతయ్య ఆస్తంతా నీ పేరు మీద రాశాడు. తాతయ్య లేకపోతే పవర్ ఆఫ్ అథారిటీ నీకు మాత్రమే ఉంది. అందుకని నువ్వు చెక్ మీద సైన్ పెడితేనే డబ్బులు డ్రా అవుతాయి. చెక్ బుక్లు ఎక్కడున్నాయి? నా దగ్గర లేవు. అయితే బీరువాలో ఉన్నాయేమోరా, నేను వచ్చేప్పుడు తీసుకొస్తానులే. అలాగే నాన్న, త్వరగా వెళ్ళండి. దా. అమృత, అమ్మ నాన్నలతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఇప్పుడే వస్తాను. నాన్న, ఏంటి నాన్న మీరు అప్పుడే ఇంటికి వెళ్ళిపోతామంటారేంటి? లేకపోతే ఇక్కడే ఏడుస్తూ కూర్చోవాలా? ఇంతసేపు హాస్పిటల్లో ఉండడమే గొప్ప. అవునరా, 3 రోజుల వరకు చస్తాడో బతుకుతాడో తెలియదు. ఇంకా ఇక్కడుండి ఏం చేయాలి? దాన్ని అక్కడే వదిలి నువ్వు కూడా రావాల్సింది. అమ్మా, నాకు చిరాగ్గానే ఉంది, కానీ ఏం చేయను? ఒకవేళ తాతయ్యకి స్పృహ వచ్చి అమృతని పిలిచి మొత్తం విషయం చెప్పేస్తాడేమోనని భయంగా ఉంది.